హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఐకానిక్ 5 దగ్గర ఎదురుగా ఏదైతే పోడియం ఏరియా ఉందో అందులో ఈ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ మరియు కాంక్రీట్ వర్క్స్ నైట్ టైం జరుగుతున్నాయండి. ఇది చూడండి, ప్రస్తుతానికి ఇదంతా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా ఈడ దీనికి సంబంధించిన ఎన్ఎన్సిసి వర్కర్స్ అంతా కూడా చేస్తున్నారు. బహుశా రేపు ఉదయానికి ఇది కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారండి. చాలా భారీ ఎత్తున పెద్ద మొత్తంలో ఇదంతా కూడా ఈ పోడియం ఏరియాలో మొత్తం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా హెవీ స్టీల్తో మొత్తం దీన్నంతా కూడా చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా నైట్ టైము, అంతా కూడా షట్టరింగ్ వర్క్, దీనికి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా ఈ ప్లేస్ అంతా కూడా చేస్తున్నారండి. ఆ దూరంగా చూస్తే ఈ రిటర్నింగ్ వాల్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారండి. ఈ పోడియం ఏరియాలో ఈ రిటర్నింగ్ వాల్ పక్కనే మళ్ళీ పిల్లర్స్ లాంటివి లేపి అక్కడ ఏదో కొత్తగా రూమ్స్ లాంటివి కట్టబోతున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఈ టవర్ 5 దగ్గర ఈ డయాగ్రిడ్ కాలం వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఒక పక్క కొత్తగా ఒక క్రేన్ని దీని బ్యాక్ సైడ్ పెద్ద ఎత్తున చాలా హెవీ క్రేన్ని కూడా దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నారు, ఎరెక్షన్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర ఏదైనా నైట్ టైం వర్క్ జరుగుతుందో మీరు చూడండి, అక్కడ దూరంగా ఆ పైన టవర్ పైన ఈ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. చూడండి, అంతా కూడా వర్కర్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ టవర్స్కి ఆల్రెడీ నోట్స్ని ఫిట్ చేసే క్రమంలో వాటినన్నీ కూడా ఎరెక్షన్ చేసుకున్నారండి. చూడండి, ఇదంతా కూడా డయాగ్రిడ్ కాలమ్స్, ఈ నోట్స్ ఫిట్టింగ్ ఆల్రెడీ ఒక స్టేజ్ అయిపోయి సెకండ్ స్టేజ్ కూడా కంప్లీట్ అయిపోయి ఆ పైన మళ్ళీ నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అక్కడ. ఇదంతా కూడా చూడండి ఎలా జరుగుతుందో. ఆల్రెడీ 2 డయాగ్రిడ్ కాలమ్స్ని ఆల్రెడీ ఫిట్ చేశారు. చూడండి, ఇక్కడ వర్కులు నైట్ టైము ఇదంతా కూడా ఈ షట్టరింగ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాటి మీద చేస్తున్నారు. ఇక్కడ చూడండి, పైన ఈ రీఇన్ఫోర్స్మెంట్ వర్క్లో భాగంగా స్టీల్తో రాడ్ బెండింగ్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ చేసుకుంటున్నారండి పైన. చూడండి, ఇక్కడికి పోతే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ పైన నోట్స్ పక్కన ఇది షట్టరింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, అంతా కూడా నైట్ టైము. చూడండి, ఈ సైడ్లో చూడండి పైన దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ నోట్స్ కూడా ఫిట్ అయిపోయినాయండి. ఇక్కడ నోట్స్ ఫిట్ అయ్యి మళ్ళీ కూడా దానికి ఈ ఏదైతే దీని లెవెల్ ఈ టవర్ హైట్ వచ్చిన తర్వాత దానికి సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో దానికి బీమ్స్ అవన్నీ కూడా అటాచ్ చేస్తారండి. ఆల్రెడీ ఒక డైమండ్ అక్కడికి క్లియర్ అయినట్టు లెక్కండి. ఇదంతా కూడా దీనికి సంబంధించిన నైట్ వర్క్స్. ఈ వర్కర్స్ కూడా నైట్ టైము చూడండి అంత హైట్లో ఇదంతా కూడా దానికి సంబంధించిన ఇది రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడైతే కొందరు ఈ టైంలో డ్యూటీ దిగి మళ్ళీ కొత్తగా వాళ్ళు వచ్చి డ్యూటీ ఎక్కుతున్నారండి. చూడండి, అంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్. ఫుల్ లైటింగ్లో ఎంత వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. కింద ఏదైతే ఉందో మొత్తం డయాగ్రిడ్ కాలమ్స్, ఆ పైన మళ్ళీ కూడా డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఆల్రెడీ ఫిట్ అయిపోయాయండి అక్కడ. ఇది చూడండి, ఈ కొత్తగా ఏదైతే క్రేన్ ఉందో నేను ఇందాక మనం అనుకున్నాం కదా, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అండి. ఇవన్నీ కూడా చాలా ఎంత హెవీగా ఉన్నాయి చూడండి. ఇవి మనం కింద నుంచి చూస్తే ఏదో అంత అనిపిది, కానీ ఈ దగ్గర నుంచి చూస్తే ఎంత హెవీగా అనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా ఈ క్రేన్కి సంబంధించిన వెయిట్స్ అవన్నీ కూడా లిఫ్ట్ చేసి ఈ క్రేన్ని మొత్తం ఫిట్ చేస్తున్నారండి. వెనక కౌంటర్ వెయిట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అవి కొన్ని ఇంతా కూడా దానికి సంబంధించిన అవి కూడా ఈ కౌంటర్ వెయిట్ ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. బ్యాక్ సైడ్ ఈ ఎలాడే కౌంటర్ వెయిట్ని అక్కడ ఫిట్ చేస్తారు. దాన్ని కూడా ఇంకో భారీ క్రేన్తో లిఫ్ట్ చేసి అక్కడ ఫిట్ చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా నైట్ వర్క్స్లో భాగంగా వీళ్ళందరూ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటి దగ్గరుండి మొత్తం చూస్తున్నారండి. చూడండి ఎంతలా హెవీగా ఈ కౌంటర్ వెయిట్ ఉంటుందో. కనీసం ఒక 20-30 టన్నులు వెయిట్ పైన ఉంటుందండి. అది ఈ బ్యాక్ సైడ్ వస్తుందండి ఇదంతా కూడా. చూడండి అంతా కూడా ఎలా ఉందో.
దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నీ ఒక్కో పార్ట్ తీసుకెళ్ళి ఫిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 3 క్రేన్లు యూజ్ చేస్తారండి. ఒక క్రేన్ని, ఈ భారీ క్రేన్ని, ఈ ఏదైతే ఈ ఫిక్స్డ్ క్రేన్ని ఫిట్ చేయడానికి 3-4 క్రేన్లు వాడుతున్నారండి అక్కడ. ఇంత వర్కర్స్ కూడా నైట్ షిఫ్ట్ చేంజ్ అయ్యి మళ్ళీ వెళ్తున్నారండి వర్క్ కోసం, నైట్ వర్క్ కోసం. ఇదంతా కూడా ల్యాడర్ మీద వెళ్ళిపోతున్నారు పైకి. చూడండి, ఇంతవరకు క్రేన్ ఒక స్టెప్ వరకు ఆల్రెడీ ఫిట్ చేశారు. ఇక ఈ సైడ్ చూస్తే డయాగ్రిడ్ కాలమ్స్ ఆల్రెడీ పైన నోట్స్ ఫిట్ చేశారండి. ఆ నోట్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు మొత్తం. వాటి మీద మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేస్తారు. ఇది చూడండి, ఇది ఏదైతే ఇప్పుడు మనం చూసామో టవర్ ఉందో ఆ టవర్ పైన వచ్చే ఇంకో క్రేన్ అండి. ఇదైతే ఈ L&T కన్స్ట్రక్షన్ వారు చేస్తున్న టవర్ నెంబర్ 4 బ్యాక్ సైడ్ ఏరియా అండి, పోడియం ఏరియా. ఇక్కడ పిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ ఏదైతే షట్టరింగ్ వర్క్ చేసి ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ అన్ని పిల్లర్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదో స్లాబ్ వర్క్స్ జరిగే వీలుందండి. ఇదంతా కూడా ఇక్కడ ఇది కనిపిస్తుంది టవర్ నెంబర్ 4 అండి. దీని దగ్గర కూడా ఈ నోట్స్ ఫిట్టింగ్ వర్క్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఆల్రెడీ ఒక పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఒక పార్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి సెకండ్ పార్ట్కి ఈ మిడిల్లో ఈ ఏది బీమ్స్ ఉన్నాయో టవర్కి అటాచ్ చేశారండి ఆల్రెడీ. ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్. ఇదంతా నైట్ షిఫ్ట్లో భాగంగా ఎన్ని వర్క్స్ ఇవ్వండి. దీనికి ఆల్రెడీ చూడండి, ఇది మొత్తం కనెక్ట్ చేసేసారండి బీమ్స్ టవర్కి, ఇటు నోట్స్కి. ఇకపోతే ఈ టవర్ నెంబర్ 2 మీద 3 మీద ఆల్రెడీ వర్క్స్ కూడా నైట్ టైం చాలా బాగా జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు దూరంగా గమనిస్తే అక్కడ టవర్ నెంబర్ 3 దగ్గర ఆల్రెడీ ఈ నోడ్ కనెక్షన్ వర్క్స్ కూడా చాలా జరుగుతున్నాయండి. ఎంత కనిపిస్తుంది అంతా కూడా బ్యాక్ సైడు పోడియం ఏరియా. ఈ పోడియం ఏరియాలో కూడా దాని టవర్ నెంబర్ 3 ఫ్రంట్ సైడ్ కూడా కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో నేనంతా కూడా ఒక పక్కేమో ఈ నోట్స్ ఫిట్టింగ్ వర్క్స్ కూడా నైట్ టైం చేస్తున్నారండి. అంతా కూడా వర్కర్స్ దానికోసం ఈ వర్క్స్ అన్నీ చేసి ఉన్నారు. ఇక్కడ ఇదంతా కూడా చూడండి, లోపల ఈ టవర్ నెంబర్ 4 దగ్గర ఇన్సైడ్ ఏరియా ఇదంతా చూడండి. ఇదంతా కూడా ఎలా ఫిట్ చేశారు మొత్తం. టవర్ హైట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఒక టవర్ సంబంధించిన ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద ఫిట్ చేయడానికి ఈ నోట్స్ని ఏ విధంగా లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని సరిచేసి కిందకి ఎలా తీసుకొస్తున్నారు చూడండి ఒకసారి. అంతా కూడా లిఫ్ట్ చేశారండి భారీ ఇది. దీన్నంతా కూడా ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి లిఫ్ట్ చేసి అటు సైడ్ ఉన్న డయాగ్రిడ్ కాలమ్స్ మీద వీటిని ఫిట్ చేస్తారండి. ఇది కనిపిస్తున్న డయాగ్రిడ్ కాలం ముందు దాని పక్కన ఫిట్ చేస్తారు. ఈ L&Tకి సంబంధించిన టవర్ నెంబర్ 4 ఇన్సైడ్ అండి. ఇది మొత్తం చూడండి ఎంత హైట్లో ఇన్ని ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యింది. చూడండి ఇదంతా కూడా మనం చూస్తే ఎంత హైట్లో కనిపిస్తుంది మొత్తం టవరు. ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాల్ మీద నోడ్ ఏదో ఉందో ఫిట్ చేసేది దాన్ని కిందకి ఇన్స్టాల్ చేసి దీనికి సంబంధించిన కొన్ని నట్లు బోల్ట్స్ లాంటివి ఫిట్ చేసి మరలా లిఫ్ట్ చేసి ఆ పక్కనే ఉన్న డయాగ్రిడ్ కాల్స్ మీద ఈ నోడ్ని ఫిట్ చేస్తారండి. దాంట్లో దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.